వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబ ప్రస్తావన చేయడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రియలైజ్ అయిన మంత్రి తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయినా అక్కినేని నాగార్జున మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. అధికార పార్టీలో ఉంటూ కీలక బాధ్యతలో ఉన్న మహిళా మంత్రిగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు మొదలు సామాజిక కార్యకర్తలు సైతం తప్పుపడుతున్నారు. మొత్తంగా ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నంలో మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ బ్యాక్ ఫైర్ అయినట్లు అర్థమవుతుంది. ఇదే విషయం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. అలాగే అక్కినేని నాగార్జున కూడా లీగల్ నోటీసులకు రెడీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే షకీల్ గారు మ్యూజిక్ డైరెక్టర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా విజయార్య క్షత్రియ గారు నమస్తే అండి. కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా సురేఖ తొందరపడి వ్యాఖ్యలు చేశారని ఈరోజు ఆమె రియలైజ్ అయ్యి క్షమాపణ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? నాగార్జున కేటీఆర్ కూడా పరువు నష్టం దావేయడానికి రెడీ అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కొండా సురేఖ వెనక్కి తగ్గడం ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి. అయితే దీంట్లో వాస్తవాల్లోకి వెళ్ళాలండి. ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి మహిళా మంత్రులను అడ్డంగా పెట్టుకొని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ హైడ్రామా చాలా నీచమైందండి. ఎందుకు అనంటే ఈరోజు సరే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మహిళలైనా పురుషులైనా సమానం కాబట్టి తాను ఒక గౌరవప్రదమైన క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కానీ లేదు పౌరులు కానీ ఎవరైనా కానీ ఓటర్లు కానీ ఒకవేళ ఆమెకు మనసు బాధ కలిగినట్టుగా తోస్తే ఆమెకు చట్టం ఉన్నది, చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ డైవర్ట్ కావద్దు. అంటే ప్రతిపక్షాలు కానీ పౌరులు కానీ లేదు పాలక పక్షానికి సంబంధించిన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు కానీ ఒకవేళ ఏమైనా డైవర్షన్గా చేస్తే దానికి చేయాల్సిన పరిస్థితి ఇట్లా కాదు కదా. వాళ్ళకి అధికారం ఉంది. ఈరోజు మరి తానే ఆరోపణలు చేస్తున్నటువంటి ఏదైతే చిత్రం పెట్టి మా మీద ట్రోలింగ్ చేసిందని అంటా ఉన్నారో చట్టం మీ దగ్గర ఉన్నది. ఎవరు చేశారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవడానికి మీకు ఉంది. మీరు ఎఫ్ఐఆర్ చేపించవచ్చు, మీరు కోర్టుకు పోవచ్చు, ఎన్నో చేయొచ్చు. బట్ ఉన్న ఫలంగా నేను ఒక మహిళను అని చెప్పి మీరే మీకోసం మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు మరి అదే తోటి మహిళల గురించి ఆ విధంగా చెడుగా మాట్లాడడం అనేది తనకు అది భావ్యం కాదండి. ఒక మహిళగా ఇక్కడ మహిళ అనే ఒక కానీ ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖ రఘునందన్ ఫోటోలు పెట్టి షాదీ ముబారక్ చెక్కులు పంచుతున్నామని పెట్టడం తనకి తీవ్ర ఆవేదన కలిగించిందని చెప్తున్నారు. కానీ అలా మార్ఫింగ్ చేసి పెట్టడం బీఆర్ఎస్ఏ చేసిందని వ్యాఖ్యలు చేయడం ఎలా చూస్తారు? మరి ఇది తప్పే కదా. ఇప్పుడంటే కొండా సురేఖ వ్యాఖ్యలు సంచలనం అయిపోయాయి, టర్న్ అయిపోయింది. నాగార్జున అలాగే నాగ చైతన్య సమంత వైపు టర్న్ తీసుకుంది, ఫిలిం ఇండస్ట్రీ వైపు టర్న్ తీసుకుంది. కనుక ఇది కొంచెం డైవర్ట్ అయింది. కానీ అసలు గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కొండా సురేఖ రఘునందన్ ఫోటోని బీఆర్ఎస్ఏ మార్ఫింగ్ చేసి అలా పెట్టిందనేది ప్రధానమైన మార్ఫింగ్ కాదు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు దాంట్లో రఘునందన్ గారు ఒప్పుకున్నదే ఉన్నది, తాను కూడా ఒప్పుకునేదే ఉన్నది. మేము కార్యక్రమంలో కలిసినాము. సిరిసిల్లకు సంబంధించినటువంటి మరి పద్మశాలి కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యలను చెప్పే క్రమంలో నేను అలా దండ వేశాను, ఒక మంత్రివర్యులు వచ్చారని చెప్పి ఆయన చెప్పారు. చాలా దాంట్లో ఏమి ఎలాంటి పొరపాటు జరగలేదు. అది అనుమతి తీసుకునే దాంట్లో తప్పేం లేదు. ఇక్కడ అర్థం చేసుకోవడంలో ఉంది. ఇప్పుడు అనుకుందాం, దాంట్లో అక్కడ ఎంపీ గారు, ఇక్కడ మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు, ఎంపీ గారు ఇద్దరు కలిసి ప్రజలకు చెక్కులు పంచడానికి వెళ్ళారు. అంటే ప్రజలకు మంచి చేయడానికే వెళ్ళారు కదా, తప్పేం లేదు కదా.
అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకో. అది 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 సందర్భం కదా, వెళ్ళిన సందర్భం ఏంటి, చేనేతకు సంబంధించి సంథింగ్ ఒక కార్యక్రమానికి వెళ్ళారు. Yes. కానీ షాదీ ముబారక్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి వెళ్ళారని చెప్పి మెడలో దండేసిన ఫోటోని ఏదో పెళ్లి చేసుకున్నట్టుగా చూపించడం అనేది అది రాంగ్ వేలో చిత్రీకరించడం తప్పే కదా. దాన్నే అంటున్నా నేను. అంటే ఆ విధంగా అనుకోవడము, భావ ప్రకటన చేయడము అనేదే తప్పు అంటున్నాము. అదే తప్పు. అంటే దాన్ని మీరే మిస్గైడ్ చేసుకోవడం ఏంది, మీరే అపార్థం చేసుకోవడం ఏంది, అది మీ పొరపాటు. అది అక్కడ వీళ్ళ పొరపాటు అని ఎట్లా అంటాం అనుకుందాము. కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రతి మహిళకు ప్రతి మహిళకి అంటే ఇప్పటిదాకా హామీలు అంటే వాళ్ళిద్దరికి ఒక విషయం అండి, వ్యంగ్యంగా ఆ ఫోటో అయితే అలా పెట్టారు. చేనేత కార్యక్రమంలో పాల్గొంటే దానికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని పెట్టారు, ఓకే సరే వ్యంగ్యంగా పెట్టారు అనుకుందాం. అది బీఆర్ఎస్ఏ పెట్టిందా, ఒప్పుకుంటున్నారా? దాన్ని బీఆర్ఎస్ పెట్టిందని మనం ఎందుకు అందాం? మేమేమంటున్నామనంటే మీరు అది ఎవరు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటున్నాం కదా. మీరు మీ దగ్గర అధికారం ఉంది. ఈరోజు ఏముంది, భారతీయ జనతా పార్టీ మోదీ గారి పిఎంఓ నుండి మన సీఎంఓ దాకా వచ్చి మార్ఫింగ్ చేసిన దాంట్లో ఆల్రెడీ ఒక కేసు కూడా అయింది కదా సీఎంఓ మీద, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగింది, మీకు తెలుసు అది. అవునా? మీరు అది చెయ్యొచ్చు కదా. మీరు దాని గురించి ఎందుకు ఇప్పుడు తప్పే ఎవరిదైనా, అది ఏ పార్టీ వాళ్ళైనా ఎవరు పెట్టినా తప్పే. మీకు బాధేసినప్పుడు మీ దగ్గర ఆల్రెడీ అధికారం ఉంది, దాని మీద ఈ విధంగా స్పందించకుండా మీరు చట్ట ప్రకారంగా వెళ్ళినంటే చాలా అందంగా ఉంటుండే, మంచిగా ఉంటుండే కదా. మరి మీ అంతలో మీరే ఈ విధంగా మాట్లాడారు. మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు చేసి తానే ఇరుకులు పడినట్టుగా కనిపిస్తుంది. 100% కదండి. ఇప్పుడు ఆమె అంటే అందరికీ చాలా గౌరవం, కొండా సురేఖ గారు అంటే చాలా గౌరవం అందరికి, తెలంగాణలో ఎవరికైనా కూడా. కానీ ఆమె పెద్దరికాన్ని తానంతలా తానే చెడగొట్టుకోవడం అనేది కూడా మాకు కూడా బాధాకరంగానే ఉన్నది. అయితే వాస్తవం ఏంటంటే దీంట్లో ఈరోజు ఒకటి, తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ తెలంగాణగా మార్చాలన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు ప్రొవోక్ ఎవరు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కంటే ముందు నుండి కేసీఆర్ గారిని ఎవరు తిట్టినండి. అందు గురించి మూలాల్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా ఏ పంచాయతీ ఎందుకు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే మూలాల్లోకి వెళ్తే అర్థమవుతుంది మనకు. ఈరోజు మరి కేసీఆర్ గారిని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, బాగుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఏంటండి, మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు ఇచ్చేంత వరకు మేము మరి డేగా కన్ను వేసి ఏం చేస్తున్నారు అనే పాత్ర మాది. ప్రజలు ఇచ్చినప్పుడు మేము వహించాలా వద్దా? ఆ సందర్భంలో మేము 6 గ్యారెంటీల కోసము, రుణమాఫీ కోసము అడుగుతూ ఉంటే మీరు మమ్మల్ని ఏమంటున్నారు అని అంటే మేమేదో మిమ్మల్ని బాధిస్తున్నట్టు, మిమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నట్టు, లేదు మిమ్మల్ని ప్రజల్ని ప్రొవోక్ చేస్తున్నట్టు అనడం అనేది మీకు భావ్యం కాదు. అది మా పాత్ర మేము వహిస్తున్నప్పుడు మమ్మల్ని వహించనియాలి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చింది, మీరు పరిపాలించండి, ఎవరు వద్దనట్లే. కానీ మీరు ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనే దాన్ని మేము ఎత్తి చూపుతున్నప్పుడు దానికి సరైన సమాధానం ఇవ్వాలి. కానీ ఈ విధమైనటువంటి మాటలు అంటే ఇప్పుడు బట్టలిప్పి కొడదాం, ఒక మాట, బట్టలిప్పి కొట్టే అధికారము పురుషుడికి స్త్రీ మీద లేదు, స్త్రీకి పురుషుడి మీద కూడా లేదు. అవును కదండి? మరి అన్నప్పుడు ఇట్లా అవమానకరమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. అట్లనే మరి తాను మళ్ళీ ఏమన్నారు, కేసీఆర్ గారి గొంతు నొక్కిండేమో, తండ్రిని చంపిండేమో, తండ్రి కనపడలేడు, ఇలాంటి వ్యాఖ్యలన్నీ తర్వాత నాగార్జున గారి ఫ్యామిలీని తీసుకురావడం. రైట్. విజయారాయ్ గారు మనం ఇంకా మాట్లాడదాం. మనతో పాటు ఇంకా మిగతా గెస్టులు కూడా ఉన్నారు, వారిని తీసుకుందాం. షకీల్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అలాగే సునీతారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా షకీల్ గారు, సార్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు నాగార్జున ఫ్యామిలీపై చేయడం, అలాగే ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నారని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవడం, ఇండస్ట్రీలో వ్యక్తులపై ఇలాంటి కామెంట్స్ రావడాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతి వాళ్ళకి ఇండస్ట్రీ అనేది చాలా ఈజీగా దొరికిపోయే ఒక లాలీపాప్ లా ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ఆవిడ మంత్రి అనే ఒక పొజిషన్ లో ఉండి స్వయంగా వీళ్ళిద్దరి మధ్య డీల్ కుదిర్చినట్టు, అవేదో ఈవే మధ్య డీల్ కుదిరించి వీళ్ళకి మాట్లాడి అంత సెట్ చేసిన ఒక మనిషిలాగా మాట్లాడారు ఆవిడ. కనీసం మాట్లాడేటప్పుడు నా స్థాయి ఏంటి, నేను సమాజానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, ఒక మనిషి ఈజీగా సినిమా వాళ్ళే వాళ్ళు బయటికి రారులే, మన గురించి ఏం మాట్లాడుకోరులే, మనం మాట్లాడినా పట్టించుకోరులే, లేదా ఎన్కన్వెక్షన్ కూల్ చేశారని చెప్పి ఆయన సైలెంట్ ఉన్నారని చెప్పి సార్ ఇంకా ఏం చేసినా కూడా ఆయన పడతారులే అని అనుకుని ఏం చేస్తున్నారో ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఆవిడ మటుకు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడుంటే, కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఈ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ కూడా
సమంతకి సారీ చెప్పారు కానీ నాగార్జున నాగ చైతన్యను సారీ అని చెప్పలేదు. దాని మీద కూడా కొంత రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కొంతమంది స్పందించారు. ఇందులో సమంతకి సారీ చెప్పాల్సిన అవసరం ఉంది, అసలు మీరు వ్యాఖ్యలు చేసింది నాగార్జున మీద నాగ చైతన్యం మీద అంటూ కూడా తీవ్రంగా ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? సార్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరినీ ఇది డైవర్షన్ చేయడానికి వచ్చినటువంటి మ్యాటర్ ఇది మార్కెట్ లో. కంప్లీట్ ఇది హైడ్రా జరుగుతున్నటువంటి మ్యాటర్ ని కంప్లీట్ డైవర్ట్ చేయడానికి ఇది ఒక గేమ్ లాగా ఎంట్రీ ఇచ్చినట్టుంది. ఇది నాకైతే నాకు అనిపించింది, నాకు పబ్లిక్ కూడా అందరికీ అనిపిస్తుంది. అది హైడ్రా అనే ఒక మ్యాటర్ కంప్లీట్ గా డైవర్ట్ చేయడానికి ఇది ఒక టాపిక్ ని రేస్ చేశారు. ఇప్పుడు సమంత గారు ఎప్పుడు డివోర్స్ తీసుకున్నారు, ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ఇవాళ స్పెషల్ గా వచ్చి మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? అంత అవసరం అయితే లేదు కదా. ఇప్పుడు స్పెషల్ గా ఇవి చెప్పాల్సి వీడి స్టేట్మెంట్ కోసం ఎవరు వెయిట్ చేశారు? అసలు ఎవరో కూడా చాలా మంది గవర్నమెంట్ లో ఉందా లేదా అనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ మాట్లాడండి. గవర్నమెంట్ లో ఉందా లేదా కూడా మాకు తెలియదు. ఎప్పుడో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏదో బయటకు ఎలా వచ్చారంటే మధ్యలో కొంతమంది స్టార్స్ వస్తుంటారు కదా మన పొలిటికల్ మధ్యలోకి, అలా వచ్చినట్టు వచ్చారనమాట ఈ టాపిక్ ని మధ్య రేస్ చేయడానికి, తగ్గించడానికి. అయినా సమంత గురించి నాగ చైతన్య గారు ఫిల్మీ వాళ్ళ గురించి మాట్లాడేసిన అంత అవసరం ఏంటండి? ఈవిడేదో దగ్గరుండి చూసిందా? పోనీ మాట్లాడే అధికారం, హక్కు సామాన్య ప్రజల్లాగా ఉంది అనుకుందాం. కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు మార్కెట్ లో చేయాలి, అది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి అని నీచమైన దరిద్రమైన మాట్లాడటానికి ఆవిడికి నోరు ఎలా వచ్చిందో నిజంగా ఆవిడ ఎలా మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళు మైక్ పెట్టి కెమెరా పెట్టిన మనుషులు వాళ్ళు ఎలా పెట్టారు? ఇది స్టార్ కదండి. ఒక స్టార్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండాలి కదండి ఆవిడికి. అంత మరి డిబేట్లో పాల్గొనేందుకు నగేష్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే సునీతారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సునీతారెడ్డి గారు నమస్తే అండి. సార్, కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో కొండా సురేఖ తొందరపడి మాట్లాడారని ఒప్పుకున్నారు. మరి ఈ కథ ఇక్కడితో ఎండ్ అవుతుందంటారా, లేకపోతే ఎలా చూడాలి? ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా గట్టిగానే స్పందిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమంటున్నారు. నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ మీకు నమస్కారం అండి. ఇప్పుడు ఇది చిలికి గాలివానలాగా అయిపోయిందండి. మొన్న నుంచి ఇది ట్రోలింగ్ అవుతుంది, దీని మీద ఇష్యూ నడుస్తుంది, ప్రతి ఒక్కరం ఖండించాము. సురేఖ గారి పేరున అలా చేయకూడదు అని చెప్పి అందరం కూడా బాధపడ్డాం. ఒక మహిళా నాయకురాలుగా మేమందరం తనకు సపోర్ట్ చేసినాం. కానీ ఈరోజు తను మాట్లాడిన విధానం చూసినాక సపోర్ట్ చేసే పరిస్థితి నాకు అనిపించదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆమె ఇంకో మహిళని కూడా బజార్కి ఇచ్చింది కదా. మహిళలు ఇంకో మహిళని తీసుకొచ్చినప్పుడు ఇంకా మహిళలు ఎవరైనా అవమానపడదు. అది మామూలుగా అవమానం కూడా కాదు. వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఏదో వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని అసాసినేట్ చేయడం, ఆమె ఇంకా ఇక చెప్పాలంటే మనం మళ్ళీ కూడా ఆ పదాలు వాడడం కూడా అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. వీళ్ళు ఎందుకు అంటే సామాన్య మానవులు పెట్టిండ్రు, ఆడెవడో ట్రోలింగ్ చేసిండు అది ఇదని చెప్పేస్తే వాడి మీద నువ్వు ఒక మంత్రి లెవెల్లా నువ్వు వాడి మీద చర్యలు తీసుకొని వాడిని అరెస్ట్ చేపించి ఇంకేదో చేసి, లేదు నువ్వు కోర్టు పోయి ఏదో చేయాల్సి ఉండే. కానీ మధ్యలో ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఈ లెవెల్లా తీసుకురావాల్సిన అవసరం కాదు. నేను ఒకటి ఏమంటున్నాంటే సార్, అందరికీ ఒక రాజకీయ నాయకులు అంటే చులకన భావం వచ్చేలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఫ్యామిలీ మెంబర్స్ ని బయటకు తీసుకొస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ రోజును మేము రాజకీయం చేస్తున్నాము, బయటకు వస్తున్నాము, మహిళలము ఎంతో కష్టాల కోర్చి, నష్టాల కోర్చి, ఇబ్బందుల కోర్చి బయటకు వస్తున్నాం. ఈ రోజు మా ఫ్యామిలీస్ మమ్మల్ని కూడా పంపించే పరిస్థితి ఉండదు. ఓహో ఈ విధంగా ఉంటుందా బయట, రేపు ఈ విధంగా మీరు మీ మీద ట్రోల్స్ చేస్తారేమో అని, మీ నాయకులే మీ మీద ఇట్లా మాట్లాడతారు అని. ఇప్పుడు ఎవరో కార్యకర్త చేసిండంటే అర్థం ఉంది సార్. ఇక్కడ నాయకులు చేస్తున్నారు, స్వయంగా గవర్నర్ గారి మీద ట్రోల్ చేసిరు. ఈ రోజు ఈ నాయకులు ఎవరు, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు సార్. మీరు అసెంబ్లీలో మాట్లాడింది ఎలా మాట్లాడిరో చూసిండ్రు కదా. ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు. అంటే గాజులు చీరలు పంపిస్తున్నారు అంటే అసమర్థులకు ప్రతిరూపం అదా సార్? అంటే ఆడవాళ్ళు చీరలు గాజులు వేసుకుంటే అసమర్థులని మీరు నిరూపిస్తున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయనేమో ఈమెమో ఒక స్టేట్ మంత్రి, అక్కడ ఆయననేమో ఒక పార్టీకి దాదాపు అధ్యక్షుడు మాదిరే, యాక్టింగ్ అధ్యక్షుడు ఆయన. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆడవాళ్ళని రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీస్ ని రోడ్డు మీద నిలబెడుతున్నారు. నిన్న మన దాకా మనం చూసినాం సార్, ఫోన్ ట్యాపింగ్ అని,
ఆడవాళ్ళని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి, భార్య భర్తల మాటలు ట్యాపింగ్ చేసి, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో ట్యాపింగ్ చేసి, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, వాళ్ళ ఫ్యామిలీస్ నాగం చేసిన పరిస్థితి నిన్న మన దాకా వీళ్ళే చెప్పిండు. సునీతారెడ్డి గారు, ఈ విషయంలోనే ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే నిజానికి అప్పట్లోనే సమంత అలాగే రకుల్ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళ మాటలు వచ్చాయి. అప్పుడు జరిగింది వేరే. కానీ ఇప్పుడు నాగ చైతన్య విషయం కూడా తీయడంతోనే ఇది ఇంకా మరింత రచ్చయింది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో సమంత ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు బయట పెట్టిండ్రు, వాళ్ళ ఎవరియో ఫోన్లు ఉన్నాయి, ఎవరియో ట్యాప్ చేసి, ఎవరి ఫ్యామిలీలో ఆగం చేసి, ఇవన్నీ ఈమె చెప్తున్నది కదా. ఒక బాధ్యతాయుతమైన మంత్రి కదా సార్, ఆమె ఇంకా సానుభూతి చెప్పాలి. అట్లే మనం నష్టపోతే వాళ్ళకి సానుభూతి చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని బయట గుంజుకురావాలి. కానీ వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళకున్న పరువు తీయడం కాదు కదా. వాళ్ళు ఏదో కష్టపడుతూ పైకి వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు నీకెందుకు? వాళ్ళు బయటకు వచ్చాక ఏం ఇబ్బందులు పడుతున్నారో నీకేం తెలుసు? నీ దగ్గర ఏమన్నా వీడియోలు ఉన్నాయా? నువ్వు ఏం మాట్లాడుతున్నారు? ఒక మంత్రి పదవులలో ఉండి వీళ్ళు, ఒక ఆమె చెప్పులు చూపిస్తుంది, ఒక ఆయన గాజులు చూపిస్తాడు, ఇజ్జత్ లేని మాటలు మాట్లాడుకుంటారు. గవర్నర్ మీద కూడా ట్రోలింగ్ చేస్తారు. ఇవాళ కంగనా రనౌత్ మీద కూడా అడ్డగోలుగా మాట్లాడిండ్రు. మొన్న వీళ్ళు దానం నాగేందర్ ఏం మాట్లాడిండు? భోగందని మాట్లాడిండు. ఏం మాటలు సార్? వీళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. తోటి నాయకులు వీళ్ళంతా తోటి నాయకులు సార్. వీళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారు, అందరం పాలిటిక్స్ లో పనిచేస్తున్నాం. పనిచేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నోరు ఎంత కంట్రోల్గా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడమే. ఆడవాళ్ళ పట్ల నీకు నచ్చలేదు, ఏ విధంగా మాట్లాడాలి పద్ధతి నేర్చుకొని మాట్లాడాలా. బయటికి పోతే మా మీద ఇప్పుడు ఒక మంచి ఫీలింగ్ పోతుంది సార్. ఇలా ఉంటే ఏ విధంగా గౌరవిస్తారు? మా ఫ్యామిలీలు మమ్మల్ని ఏ విధంగా గౌరవిస్తాయి? మీరు పార్లమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడుకునే మాటలు చూసినాక రాజకీయాలకు ఉండాలా వద్దా అని ఆలోచించే పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి బయటకు వస్తున్నారు మహిళలు. ఇవాళ మీ లెవెల్లోనే మీరు ఇట్లా మాట్లాడితే కార్యకర్త మాట్లాడతాడా? మాట్లాడా? ఇవాళ సురేఖక్క నేను ఒకటి అంటున్నా, మొన్న నీ మీద ఉన్న సానుభూతి అంతా ఈ రోజు మీరు సోషల్ మీడియాలో చూడండి, యూట్యూబ్ లో చూడండి, అసహ్యమైన కామెంట్ ఇప్పుడు పెడుతున్నారు ఆమె మీద. సునీతారెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు నగేష్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బూతులు మాట్లాడము, తొండలు పోస్తానడము, గడ్డి పెడతానడము, పేగులు తీరుతానడము, సన్నాసులు అనడము, అసలు ఏమైనా పొలిటికల్ లాంగ్వేజా? పొలిటికల్ తిట్లా? పొలిటికల్ నడవడికనా? మీరు భావితరాలకు రేపు రాజకీయంలో వచ్చే అప్కమింగ్ లీడర్లకి ఏం చెప్తున్నారు వీళ్ళు? మంత్రి పదవులలో మనం ఇంకా మాట్లాడదామండి, మిగతా గెస్టులతో కూడా మాట్లాడదాం. మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు. సునీతారెడ్డి గారు, రైట్. నగేష్ గారు, సార్ కొండా సురేఖ మొన్న మాట్లాడిన మాటలకి ఈరోజు సారీ చెప్పారు. మరి ఎలా చూడాలి? ఈ వ్యాఖ్యలు తప్పుజారే మాట్లాడినట్టుగా మనం భావించాలా? ఆమె రియలైజ్ అయ్యారు అనుకోవచ్చా? తప్పు ఒప్పుకున్నట్టేనా? ఇట్స్ తప్పు సొసైటీలో చాలా ఉంటదండి. ఇందాక మనం లెట్స్ బిగిన్ అవర్ డిబేట్ విత్ మిస్టేక్ అయింది పర్టికులర్ మనిషితో అనే కన్నా మనం ఒకసారి ఈ సిచ్యువేషన్ అరైజ్ అవ్వడానికి రీజన్ ఏంటో అనాలిసిస్ చేద్దాం. మనము లాస్ట్ 15 years అంటే లాస్ట్ 10 years బిఆర్ఎస్ రూలింగ్ నుంచే చూద్దాము. ఎవరో స్త్రీల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. సెక్రటేరియట్ ఇనాగ్రేట్ చేస్తారు, గవర్నర్ కి మర్యాదగా పిలవరు, పార్లమెంట్ ఇనాగ్రేషన్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని టైటిల్ ఇచ్చి ఆమెకు పిలవరు. సరే, ఈ ఫీమేల్స్ కి అయితే ఈ రాజకీయంలో పొలిటిక్స్ లో కొంచెం స్టూపింగ్ టు ది లోయెస్ట్ లెవెల్ కి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈ సిచ్యువేషన్ కొండా సురేఖ గారికి ఓ ఎమోషనల్ గా ఆమె ట్రోల్ చేశారు. ఆమె బాధలో ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, దానికి ఇంకా ఆపోజిషన్ నుంచి స్టేట్మెంట్ వచ్చాయి, అంటే సో కాల్డ్ సెలబ్ వరల్డ్ నుంచి వచ్చింది. కానీ మనం ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ కంప్యూటర్స్. మిస్టేక్, ఎర్రటిక్ బిహేవియర్ అప్పుడప్పుడు అవుతాయి. ఐ గెస్ ప్యానలిస్ట్ లో మన వ్యూవర్స్ ప్రతి ఒక్కరు అగ్రి అవ్వాల్సిన విషయం ఇది. కానీ ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మనం స్టేట్మెంట్ డెలివర్ చేసిన తర్వాత దానికి రెక్టిఫైగా అపాలజీ సరెండర్ చేశారా అంటే, డెఫినెట్ గా అపాలజీ సరెండర్ చేశారంటే దే రియలైజ్ దేర్ మిస్టేక్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏది మన పార్లమెంట్ లో అరుణాథ్ ఠాగూర్ నుంచి మన అసెంబ్లీలో అసభ్య పదజాలాలు వాడడం మరీ ఎక్కువైంది లాస్ట్ 10 years లో. ఇదే బీజేపీ, ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. అంటే నేను బీయింగ్ ఏ కాంగ్రెస్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్ కి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అది కాదు. ఎవ్వరు మాట్లాడినా నా అబ్జర్వేషన్ ప్రకారం ఇందాక సునీతారెడ్డి గారు అన్నట్టు, వాట్ వీఆర్ గివింగ్ టు నెక్స్ట్ జనరేషన్, ఏ విధంగా మనం మోటివేట్ చేస్తున్నాము,
you're being a representative, certain constituency, స్టేట్ లో మీరు క్యాబినెట్ మినిస్టర్ ఆర్ లైక్ ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఎవరైనా సరే ఎంపీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు. యూ గాట్ రిప్రజెంటేషన్. ఇప్పుడు నువ్వు ప్రజల సమస్యల మీద మాట్లాడాలా, లేకపోతే ఇలా అసభ్య పదజాలాలతో మాట్లాడాలా అన్నది మనం వాస్తవానికి కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, మనము సొసైటీగా బెస్ట్ లీడర్షిప్ ని, బెస్ట్ ఎథికల్ లీడర్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాము. అదందరం మనం అగ్రీ అవ్వాల్సిందే. కానీ సిచ్యువేషన్కి వచ్చేసరికి మనం ఇరుపక్షంలో, అటు కొండా సురేఖ గారు కావచ్చు, ఇటు సైడ్ ఎవరైనా సెలబ్స్ కావచ్చు, ఫీమేల్సే ఉన్నారు సిచ్యువేషన్ లో. సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్యానెల్ లో డిబేట్ మాట్లాడుతున్నప్పుడు? అదే మీరు చెప్పినట్టు రెండు వైపులా మహిళలే ఉన్నారు, కానీ తనకు జరిగిన ఈ ఇబ్బందికరమైన పరిస్థితి, కొండా సురేఖ ఫొటోస్ని బీఆర్ఎస్ ఏదో ట్రోలింగ్ చేసిందని బాధపడుతున్న ఒక మహిళ ఇంకో మహిళపై వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు, ఎంతకంటే దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కరెక్ట్ కాదు అనేది అటు ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు రాజకీయ నాయకుల నుంచి కానీ వస్తున్న మాట. మీ టీపీసీసీ చీఫ్ కూడా స్పందించారు. యాంకర్ గారు, సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు విజయ్ ఆర్య అన్న గారు స్టూడియోలో ఉంటారు, గట్టి గట్టిగా అరుస్తారు. ఎందుకంటే బిఆర్ఎస్ హై స్పీచ్ ఏదో దొరికినట్టు. అది కాదు ఇక్కడ. వీఆర్ హ్యూమన్ బీయింగ్, సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ఎర్రటిక్. కానీ ఇప్పుడు ఈ రోజు అపాలజీ సరెండర్ చేశారంటే మనము బ్రాడ్ మైండెడ్ సెన్స్ లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాట్ టేక్ దిస్ ఇష్యూ ఫార్వర్డ్, బట్ అంటే ఇక్కడ ఒకటి నగేష్ గారు, ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎమోషనల్గా ఏదో మాట్లాడారు, సారీ చెప్పారు, ఓకే. కానీ ఆ సారీ ఓన్లీ సమంతాకే చెప్తారా, కేటీఆర్ కూడా చెప్పినట్టుగానే మనం భావించాలా? మరి కేటీఆర్ ఇప్పటికే ఒక నోటీస్ రిలీజ్ చేశారు, ఖచ్చితంగా తనకు నాకు 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే లీగల్గా వెళ్తాను, పరువు నష్టం దావా వేస్తా అని చెప్తున్నారు. మరి కేటీఆర్ కూడా క్షమాపణ చెప్తారా? మరి ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు, మరీ వర్స్ట్ గా చెప్పారు, రికార్డింగ్ డాన్సులు చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, అవన్నీ ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది, ఆయన చెప్పారు కూడా. కానీ ఇప్పుడు సారీ చెప్తుంది ఒక పర్టికులర్ పర్సన్ కాదండి, తెలంగాణ సమాజానికి. సారీ వి కమిటెడ్ ఎర్రర్ అంటే మొత్తం సమాజానికి చెప్తున్నారు, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వద్దు అని. ఆ కోణంలో ఒకవేళ సారీ చెప్తున్నారంటే వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. బట్ థింగ్ మనం ఇప్పుడు అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మహిళలు ఉన్న ఇష్యూస్ పైన ఒకరు ఎమ్మెల్యే, హీస్ బీయింగ్ ఏ ఎమ్మెల్యే, శారీ చూపిస్తారు, గాజులు చూపిస్తారు. నాకు తెలిసి ఇలాంటివి జరగవద్దేమో సొసైటీలో. మీరు యూనో అంటే మహిళలు ఏమైనా తక్కువనా? మన మైండ్ సెట్, సైకలాజికల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇమీడియట్ గా ఇప్పుడైతే అవ్వదు, కానీ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ నుంచి మనం స్టార్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ మై అబ్జర్వేషన్, సమ్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ లో ఏమంటారు తెలుసా, గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. మనం అది ఎప్పుడు అచీవ్ చేసుకుంటాం తెలుసా, మహిళలు మెజారిటీలో దే రిప్రజెంట్ పార్లమెంట్ ఆర్ లోయెస్ట్ లెవెల్ కౌన్సిల్ వాళ్ళకు వాళ్ళు రిప్రజెంట్ చేస్తే డెఫినెట్ గా మనం గుడ్ గవర్నెన్స్ అనేది అచీవ్ చేసుకోగలుగుతామని ఓ రిపోర్ట్ ఉంది. దాంతో పాటు గ్లోబల్ వార్మింగ్, వరల్డ్ ఇష్యూస్, ఇల్లీగాలిటీ, డ్రగ్ ట్రాఫికింగ్, ఇవన్నిటిని కట్టేలు చేయాలంటే లీడర్స్ రూపంలో మహిళలు రావాలి, డెఫినెట్ గా రావాలి. ఎమాన్సిపేషన్ ఆఫ్ ది హ్యూమన్స్ అంటారు దీనికి. సో ఈ కోణంలో ఇప్పుడు కొండా సురేఖ గారు కానివ్వండి, అటు సైడ్ సెలబ్లు సమంత గారు కానివ్వండి, ఇలా పేర్లు తీసుకోవద్దు, ఇట్స్ వెరీ సాడ్ థింగ్. బట్ ఎవరైనా సరే ఫీమేల్స్ ఇష్యూ ఉన్నప్పుడు వీ మస్ట్ కన్సిడర్ దట్ ఈ ఇష్యూని మనము సొసైటీ అంటే సెల్ఫ్ పొలిటికల్ ప్రొపగండాలో యూజ్ చేయొద్దు. ఎన్నటికి ఇందాక విజయ ఆర్య అన్న గారికి నా రిక్వెస్ట్, ఈవెన్ బీజేపీ సోదరులకు కానీ, ఇందాక ర్యాప్ రాకర్స్ అన్నగారు అన్నట్టు, షీఈస్ బీయింగ్ ఏ స్టార్, వీ కాంట్ కామెంట్. నో, యూ కెన్ కామెంట్ ఎవ్రీబడి, బట్ దట్ కామెంట్ సపోజ్ టు బీ ఇన్ ఏ సొసైటల్ వెల్ బీయింగ్, రైట్? అది మనం సెన్సిటివ్ గా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, ఇంకోటి అపోజిషన్ రిప్రజెంటేటివ్, అది కాదు. ద ఓన్లీ థింగ్ ఈస్ we are failed to generate a great leadership. We are failed to make a statement. ఫీమేల్ రెస్పెక్టెడ్ లో స్టేట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నారు ప్రతి ఒక్కరు పార్లమెంటేరియన్ నుంచి అసెంబ్లీ వరకు. అది ఎలా కట్టేల్ దాని మీద అయితే మనం చాలా డీప్ డిస్కషన్స్ అవ్వాలి, మన సిలబస్ చేంజెస్ రావాలి, స్కూలింగ్ నుంచి రావాలి, ఎథికల్ లీడర్షిప్ జనరేట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇవన్నీ తగ్గుతాయేమో అన్నది నా అబ్జర్వేషన్. బట్ కొండా సురేఖ గారు సారీ చెప్పారు, లెట్స్ యాక్సెప్ట్ దట్ సారీ. వి మస్ట్ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేసుకొని, అటు ఫీమేల్స్ ఉన్నారు, ఇట్ సైడ్ ఫీమేల్స్ ఉన్నారు, ఈ ఇష్యూని మనం ఇక్కడ నుంచి నార్మలైజ్ గా చూడాలి. హైడ్రా ఇస్ డిఫరెంట్, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఇస్ డిఫరెంట్. గవర్నమెంట్ తన పని తను చేసుకొని పోతుంది. గవర్నమెంట్ కి మనం ఎప్పుడైనా క్రిటిసైజ్ చేయాలి. కానీ నగేష్ గారు, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది, ఇప్పుడు హైడ్రాని దాన్ని డైవర్షన్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలపై మీరేమంటారు? మరి
అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇప్పుడు కొండా సురేఖ గారికి ఇలా పెట్టి ఇలా చెప్పమ్మా అని మౌత్ ఫీడింగ్ ఎవరు ఇయ్యరమ్మా. ఇక్కడ మనం వి ఆల్ ఇప్పుడు ప్యానెల్ లో మనం మాట్లాడుతున్నామంటే వి అండర్స్టాండ్ సమ్ సబ్జెక్టివ్ థింగ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు ఒకవేళ అది డైవర్ట్ చేయాలని అనుకుంటున్నారు, ఇందాక అన్నగారు అన్నట్టే దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. అలా ఎవ్వరు చేయరు. ఇష్యూస్ గాట్ ట్రాప్డ్ అప్. ఆ ఎమోషన్ లో ఎర్రటిక్ స్టేట్మెంట్ రావచ్చు. ఆ ఎర్రటిక్ స్టేట్మెంట్ ని అపోజిషన్ పొలిటికల్ గెయిన్ కోసం మరీ అంత ఎన్హాన్స్ చేసి చూపిస్తున్నారేమో అన్నది నా అబ్జర్వేషన్. రైట్. మనతో పాటు కృష్ణకుమారి గారు సామాజిక వ్యక్తి జాయిన్ అయ్యారు. ఆ దగ్గరికి వెళ్దాం. కృష్ణకుమారి గారు నమస్తే అండి. కేటీఆర్ దూషించే క్రమంలో కొండా సురేఖ, నాగార్జున అలాగే నాగ చైతన్య, సమంతపై కూడా విపరీతమైన కామెంట్లు చేశారు. దాని మీద సినీ ఇండస్ట్రీ కూడా చాలా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఆమె సారీ కూడా చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? సారీ చెప్పారు కనుక ఇది ఇక్కడితో ఎండ్ చేయొచ్చు అంటారా? అదే ఆవిడ సారీ చెప్పారండి. ఆ సారీని యాక్సెప్ట్ చేస్తే బాగుంటది. ఎందుకంటే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆవిడ అర్థం చేసుకుని వేదన ఎవరిదైనా ఒకటే, నాదైనా ఒకటే, వాళ్ళదైనా ఒకటే, నేను ఆవేశంలో మాట జారాను, నేను ఆ కుటుంబానికి సారీ చెప్తున్నాను, నేను ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేశారు. కానీ కేటీఆర్ పైన మటుకు నేను వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోను అని చెప్పారు. సరే, ఏది ఏమైనా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఒకంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే శత్రువుకి మనమే మన అస్త్రాలు వాళ్ళ చేతికి ఇచ్చినట్లయింది. ఇది ఒక రకంగా కొండా సురేఖ గారికి ఒక మంత్రిగా ఆవిడకి ఎంత నష్టమో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే నష్టం. ఇప్పుడు పార్టీల్లో ఉండేవాళ్ళు ఎలా ఆలోచించాలి అంటే, నేను వ్యక్తిగతం కాదు, నేను పార్టీలో ఉన్నాను, నేను మంచి చేసినా పార్టీకి వస్తుంది, చెడు చేస్తే కూడా పార్టీకే వస్తుంది అనే ఒక జాగరూకత అయితే అవసరం ఉంది. ఒక సెన్సిబిలిటీని చూపించాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో. ఇప్పుడు ఒక జెండర్ సెన్సిటివిటీ కోల్పోయి ఒక పురుషుడు మాట్లాడితే మనం ఎంత కోపం తెచ్చుకుంటామో, స్త్రీ మాట్లాడినా అంతే కోపం తెచ్చుకుంటాం. అందుకని మనం ఆమె వ్యాఖ్యల్ని ఎవ్వరూ ఇక్కడ సమర్థించట్లేదు. పైగా ఆవిడ పక్క వాళ్ళ వ్యక్తిగత గోప్యతలోకి ఆవిడ వెళ్ళారు. ఆ వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ అనే విషయాల జోలికి అసలు వెళ్ళకూడదు. మామూలు వాళ్ళు చేశారు అంటే ఒక రిజర్వేషన్ ఉంటుంది, ఏమోలే తెలియక చేశారు, అదని ఇదని అనుకుంటారు. అన్నీ తెలిసిన నువ్వు ఇలా చేయడం ఏంటి అనే సామెత ఉన్నట్లు ఇలా ఆవిడ ఒక రకంగా అనాలోచితంగా. కానీ కృష్ణకుమార్ గారు ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనకి సమంతకి సారీ చెప్పినా కేటీఆర్ మీద వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనంటే రెండు కలిపే ఉన్నాయి కదా వ్యాఖ్యలు. సమంత కేటీఆర్ అనేది కలిపే ఉంది కదా. అట్లా కాదు. అసలు ఒక రకంగా చూస్తేనండి ఈ విషయంలో అసలు కేటీఆర్ మీద ఎందుకు ఆవిడ మాట్లాడాల్సి వచ్చింది, అదంతా వెనక్కి వెళ్ళిపోయింది. అసలు నిజంగా ఆవిడ ఈ కామెంట్స్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఇరకాటంలో టీఆర్ఎస్ పార్టీ ఉండేది. అసలు యాక్చువల్ గా ఉండాల్సింది టీఆర్ఎస్. ఇక్కడ వాళ్ళు చేసింది చాలా చాలా మిస్టేక్. ఇక్కడ అది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయి ఈవిడ మాట్లాడిందే ఈ వ్యాఖ్యలే బయటకు వస్తున్నాయి. అందుకనే ఏంటంటే, అందుకే మనం సంయమనం అని చెప్పింది. అందుకే విపత్కర పరిస్థితుల్లో కూడా ఆలోచనకు పదును పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి. ఒక్కసారి మన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే మనం దానికి అధికారులం కాదు, అధిపతులం కాదు. ఆ మాట ఇంక షికారు చేసుకుంటా ప్రపంచం అంతా తిరుగుతుంది. ఇప్పుడు కొండా సురేఖ గారి పరిస్థితి అదే అయ్యింది. అందుకని అసలు ఆవిడకి ఫస్ట్ అసలు ఇమేజ్ డ్యామేజ్ అయింది టిఆర్ఎస్ పార్టీ వల్ల. ఆవిడ ఆ టిఆర్ఎస్ పార్టీ వరకు మాట్లాడి ఊరుకుని ఉంటే గనక ఇవాళ అందరం ఆవిడ వెనకుండా ఉండేవాళ్ళం. కొండా సురేఖ గారి వెనక ఆవిడ చేతులారా ఆవిడకు వచ్చిన అవకాశం ఇది. ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు అవకాశాలే వస్తుంటాయి. చెడులో కూడా మంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆ వచ్చిన అవకాశాన్ని ఆవిడ చేజార్చుకున్నారు. అది పొలిటికల్ మైలేజ్ ఉపయోగించుకుంటారా, పర్సనల్ మైలేజ్ ఉపయోగించుకుంటారా, అది వేరే విషయం. రెండో వాళ్ళ తప్పులే మనకు అవకాశాలు అవుతాయి. ఇప్పుడు మన తప్పులు రెండో వాళ్ళకి అవకాశాలు అవుతాయి. అందుకని చెప్పి ఇక్కడ కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది కొండా సురేఖ గారు అనిపిస్తుంది. కానీ ఆవిడ సారీ చెప్పారు, నేను నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు. కాబట్టి ఈ గొడవని ఇంతటితోటి నిన్న సాయంత్రం కూడా నేను ఎవరితో ఒక ఇంటర్వ్యూలో నేను అదే అన్నాను. ఆవిడ సారీ చెప్పేస్తే ఇది ఎన్ని రోజులు ఉంటది అంటారు అంటే, ఎన్ని రోజులు ఉండాలని ఎవరూ కోరుకోము. ఇలాంటిది దీనిలో పనికొచ్చే విషయం ఏమీ లేదు.
కాకపోతే ఒక సెన్సిబుల్ గా ఒక కానీ ఇది sensitivity వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిందన్న ఉద్దేశంతో నాగార్జున కూడా దీన్ని అంతగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. లీగల్ నోటీస్ వరకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అవునండి ఆయన హైడ్రా దెబ్బకి ఆయన ఎన్కన్వెన్షన్ కూలిపోయినప్పుడు కూల్ చేసిన దానికోసం అక్కడ న్యాయంగానే చేసింది హైడ్రా. కానీ ఆయన ఆ విషయంలో ఆయన ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు. ఆయన కూడా చూడండి, నేనేమి ల్యాండ్ గ్రాబర్ని కాదు, అది నాకు పట్టా ఉంది అని వాదించారు. పట్టా ఉన్నప్పటికీ కూడా ఆ పట్టాలో ఉన్న ల్యాండ్ ని ఎలా వాడాలి అనే విషయంలో తెలియనంత చిన్నపిల్లోడు కాదు, అమాయకుడు కాదు, అంత జ్ఞానం లేనోడు కాదు. కానీ తన వైపు తనకు ఒక ప్రతిష్ట దిగజారుతుంది అన్నప్పుడు నేనేమి ల్యాండ్ ని ఆక్రమించలేదు అనే మాట మాట్లాడారు. కానీ ఆయన తెలిసే ఆయన FTL లోను బఫర్ జోన్ లోను నిర్మాణాలు చేసి వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు కదా. ఆ చేసిన క్రమంలో ఆయన ఎంతకు అదే మాట్లాడుతున్నారు తప్పితే, అవును ఆ రోజు నేను హైకోర్టు ఇచ్చినప్పుడు ఏది అక్కడ సర్వే చేయండి, సరిహద్దులు నిర్ణయించండి, హద్దురాళ్ళు పాతండి అన్నప్పుడు పాతనిచ్చుంటే గనక ఇక్కడ దాకా వచ్చేది కాదు. పైగా ఆ అక్రమ నిర్మాణాలని క్రమబద్ధీకరించుకోవడానికి ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు అంటే ఇదంతా తెలిసి చేసిందే. మరి అలాంటి మనిషి ఇప్పుడు ఆయన దెబ్బతిన్న పులిలాగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు దీన్ని ఆ మనసులో ఉన్న బాధని కక్షని తీర్చుకోవాలి అని వెయిట్ చేస్తున్న సందర్భంలో అవకాశం ఇచ్చారంటారా? ఆయనకు ఆయుధం ఇచ్చింది. ఆ ఆయుధాన్ని ఇప్పుడు ఆయన ఎందుకు వదిలిపెడతారు చెప్పండి? అందుకే రాజకీయాల్లో ఎప్పుడు కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇప్పుడు ఆత్మహత్య సదృశ్యమైన పనులు చేసుకున్నప్పుడు మనం ఇలాగే కూర్చొని చింతించాల్సి వస్తుంది. రైట్ మేడం. విజయార్య గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీని మీద స్పందించారు. మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు సినీ పెద్దలు నొచ్చుకున్నారు, దీన్ని ఇక్కడితో ఆపేయండి అని TPCC అధ్యక్షులే చెప్పిన తర్వాత ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపిస్తుందా? ఒకవేళ సినిమా ఇండస్ట్రీ నుంచి సానుకూల స్పందన వచ్చిన BRS వదిలిపెడుతుందా? ఇప్పుడు విశ్లేషకులు గారు చెప్పినట్టుగా చేతులు కాలిన తర్వాత అది ఆకులు పట్టుకున్నట్టు ఉంది పంచాయతీ. అది ఎవరన్నా కావచ్చండి, రాజకీయాలలో సంయమనం పాటించడం అనేది చాలా ముఖ్యం, ఓపిక చాలా ముఖ్యం. రాజకీయాల్లో ముందు వరుసలో ఉన్న నాయకులందరూ కూడా చాలా జాగ్రత్తగా, అది కూడా టర్మినాలజీ అనేది పొలిటికల్ టర్మినాలజీలో, రాజ్యాంగ టర్మినాలజీలో చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. వీళ్ళు ముందు వరుసలో ఉండి ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా మా పార్టీ వాళ్ళైనా సమన్వయాన్ని కోపవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఈజ్, దీనికి మూలాల్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటారు. మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ మీద కూర్చొని, రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి పౌరుడు, ఎమ్మెల్యే, టుడే సీఎం, ఓకేనా, ఆయన చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అంతా ఇంత కాదండి. ఈరోజు కాంగ్రెస్ నిలదొక్కునే పరిస్థితి ఉందా? 9 నెలల్లో ఈరోజు కాంగ్రెస్ ఏం చేయదలుసు? నగేష్ గారు ఒక ఫార్మాట్ లో వస్తున్నామండి, అందరి అభిప్రాయాలు గారికి, ప్యానెల్ లో ఉన్న సునీతా రెడ్డి గారికి, మన బ్రదర్ వేరే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి క్వశ్చన్ అండి. ఫోన్ ట్యాపింగ్ ఈస్ ద హీనియస్ థింగ్ వన్ కెన్ కమిట్. ఫోన్ ట్యాపింగ్ ప్రతిరోజు అవుతుందండి. ఇంటెలిజెన్స్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ప్రభుత్వం నడవదండి. ఎవరు చెప్పేది? ఫోన్ ట్యాపింగ్ 100% ఉంటది. సీఎం రేవంత్ రెడ్డి గారు దగ్గర కూడా ఫోన్ ట్యాపింగ్ ఉంటది. నగేష్ గారు ఇదే విషయాన్ని నేను ఇంతకు ముందే అడిగాను. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు రూలింగ్ లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఫోన్ ఏదండి? ఎందుకు మళ్ళీ కేసులు పెట్టలేదండి? మళ్ళీ అదే మాట మాట్లాడతారు. అధికారం మీ దగ్గర ఉన్నదే బాబు. భారతీయ జనతా పార్టీ దగ్గర అధికారం ఉంది, కాంగ్రెస్ దగ్గర అధికారం ఉంది. ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నారు? ఏం ప్రూఫ్లు ఉన్నాయి మీ దగ్గర? అవన్నీ సంబంధం లేని ముచ్చట్లు అవన్నీ. ఒక సీఎం గారి దగ్గర ఒక విభాగమే ఉంటది, ఇంటెలిజెన్స్ విభాగం ఉంటది. ప్రతిరోజు పౌరులను కనిపెడుతూనే ఉంటారు. కాకపోతే ప్రైవసీ ఏదైతే ఉంటుందో ప్రైవసీని బయట పెట్టకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది వాస్తవాలు అన్నప్పుడు ఏదో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఐబీ లేదా? ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా? విజయార్య గారు ఛాన్స్ ఇవ్వండి.
తప్పనిసరిగా ఒక్క నిమిషం అండి దీంతో ఛాన్సెస్. సీఎం రేవంత్ రెడ్డి కొంచెం గారు నేను బయటకు వ్యక్తిగతంగా వెళ్ళలేదు, ఒక 2 నిమిషాలు ఈ రోజు వినమ్మా వ్యక్తిగతంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని తలంచుకొని ఈరోజు తెలుగుదేశంలో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారుస్తున్నాడు ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే ఆయన. ఒక మాట మీరు గమనించాలి, ప్రతి పిన్ టు పిన్ గమనించాలి. ఆయన డిబేట్ లో వచ్చారు, సీఎం అయ్యాడు, ఆయన పార్టీ చేంజ్ అయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి పిసిసిఐ ఉండొచ్చండి, ఉండొచ్చు. ఒక ముఖ్యమంత్రి పాత్రలో ఉండే ఇలాంటి డిజాస్టర్ చేస్తారండి. హైదరాబాద్ కొని ప్రజల ఇల్లు కూల్చినటువంటి డిజాస్టర్ మర్చిపోతారా? అట్లనే రాడార్ని అడ్డం పెట్టుకొని 3000 ఎకరాల అడవిని కూలుస్తున్నటువంటి డిజాస్టర్ మర్చిపోతారా ప్రజలు? హైదరాబాద్ కు ప్రాణవాయువు అందించాల్సిన వికారాబాద్ అడవులను, దామగుండం అడవులను ఎవరు ఏమన్నారండి? కేసీఆర్ గారు ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఇవ్వలేదు. 1174 హెక్టార్ల భూమిని ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారండి? 3 ప్రభుత్వాలు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 1, తెలుగుదేశం ప్రభుత్వం 2, మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ప్రభుత్వాలు తెలంగాణలో వెళ్ళినాయండి. ఎవరు ఇచ్చినా తప్పే అని మేము అంటున్నాం. ఎవరు ఇచ్చినా ప్రజలకు పర్మిషన్స్ ఇస్తారు మీరే, కూలుస్తారు మీరే అంటే రాజ్యాంగం ఒప్పుతుందా అండి? పర్మిషన్ ఇచ్చిన తర్వాత అసైన్డ్ భూమి కానీ నీవేదన్నా కానీ యాజ్ పర్ ది లా 30 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో కబ్జాలో ఉంటే కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదు. అందుకే మేము సిస్టమేటికల్ గా 28,000 కట్టడాలు ఉన్నాయండి. ఈవీఎం వ్యవస్థ తెచ్చింది మేమే, మున్సిపల్ చట్టాలు తెచ్చింది మేమే, రెవెన్యూ చట్టాలు తెచ్చింది మేమే, కానీ మీలాగా కూల్చలేదు మేము. ప్రజలు చెప్పిన మాట విన్నాం. విజయ్ గారు మీరు వినాలండి, నేను మాట్లాడలేక మాట్లాడండి, నేను మాట్లాడలేక మాట్లాడండి. విజయారాయ్ గారు ముఖ్యంగా కొండా సురేఖ వ్యాఖ్యలకు ముందే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే వచ్చింది. అప్పట్లో కూడా ఈ రఘుప్రీత్ సింగ్ కానీ లేకపోతే సమంత వ్యవహారం, కేటీఆర్ వ్యవహారం ఏదో ఉంది, వీళ్ళందరూ ఇండస్ట్రీని వెళ్ళిపోవడానికి ఈయన కారణం అంటూ కూడా అప్పట్లో కూడా విమర్శలు వచ్చాయి. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా కొంతమంది అధికారులు ఇప్పటికే జైల్లో ఉన్న పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ నిజమా కాదా? ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు మొత్తం రిసీవర్స్ పెట్టుకొని వింటే 100% తప్పే, కేటీఆర్ గారు వింటే 100% తప్పే, హరీష్ రావు గారు వింటే 100% తప్పే. ఈ ప్రూవ్ ఎక్కడుంది? మీరు అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ గారికి ఏమి లంకె ఉంది? అది చెప్పండి ఫస్ట్. కేసీఆర్ గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కవిత గారికి ఏం సంబంధం? చెప్పండి మీరు. దీనికి జవాబులు ఉన్నాయి. అంటే ఒక ఐబీ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఖచ్చితంగా సీఎం గారికి రిపోర్ట్స్ ఇస్తుంది, వాళ్ళ దగ్గరనే అన్ని ఆధారాలు ఉంటాయి అన్నప్పుడు పొగరాదని ఒక సామెత ఉంది. అవునండి. ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు కేసీఆర్, కేటీఆర్ లేకపోతే హరీష్ రావు విన్నారనే కాంగ్రెస్ అయితే కామెంట్స్ చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ లో. అందుకే కొంతమంది అధికారులు జైల్లో పెట్టామని చెప్తారు. అందు గురించే అనుభవ రాహిత్యం వల్ల ఈ పంచాయతీలన్నీ తెలంగాణలో అనుభవ రాహిత్యం వల్ల అవుతా ఉన్నాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రి అనుభవం లేదు. ఈ అనుభవ రాహిత్యం వల్ల ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లం వస్తుంది అనేది ఆయనకు అర్థమైతలే. ఆయనకు సలహాదారులు ఎవరున్నారో ఆయనకు సరిగ్గా రూట్ చూపెట్టట్లే. ఆయన సొంతంగా కూడా సస్టైనబిలిటీ ఇంకా రాలే ఆయనకు. అన్నప్పుడు ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, మనకు ముఖ్యంగా మ్యాన్మేడ్ డిజాస్టర్ అని మేము ఎందుకు అంటున్నామనంటే, ఈరోజు ప్రతి విషయంలో ఒక్క విషయం కాదు కదండి, హైడ్రాన్ అడ్డం పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా అంటే మీకు చెప్తా. ఇప్పుడు చట్టము అనేది లేనిది అసెంబ్లీలో పాస్ కాంది, కూల్చాలి అనే చట్టమే నీవు పాస్ కాలేదు, నువ్వు ఎట్లా కూల్చే అధికారం మీకు ఎక్కడదండి? ఒక జీవో ద్వారా ఎట్లా కూలుస్తారండి? ముఖ్యమంత్రికి అధికారాలు లేవు, ఆయన ఒక కోఆర్డినేటర్ మాత్రమే ప్రజల కోసం, ప్రభుత్వం కోసం. కానీ హైడ్రా అనేది ఒక నామినల్ జీవో తీసి ఎట్లా కూలుస్తారు? చట్టం లేదు. ఇప్పుడు మేము లొల్లి పెట్టే వరకు 2 నెలల నుండి లొల్లి పెట్టే వరకు నేను ఆర్డినెన్స్ తెస్తా అంటాడు. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత కూల్చొని ఉంటుంది, చట్టం తెచ్చినాక కూల్చొని ఉంటుంది అన్నప్పుడు మిస్టేక్లన్నీ నీ దగ్గర పెడితే మరి ఎట్లా కూలుస్తారు? అట్లనే రాడార్ వ్యవస్థ కోసము 3000 ఎకరాల 10 సంవత్సరాల నుండి అండి, 10 సంవత్సరాల నుండి ఈ రోజు
మరి అడ్డుకున్నటువంటి కేసీఆర్ గారు మీరు రాగానే రాడార్ వ్యవస్థకు 3,000 ఎకరాల భూమి ఎట్లా ఇస్తారండి? డెల్లీకి వేరే రెవెన్యూ భూములు ఉన్నాయి, కొండ ప్రాంత భూములు ఉన్నాయి. అడవిని నరికి రాడారు పెట్టాలని ఎక్కడైనా ఉంటుందా? అడవిని నరికి రాడారు పెట్టాలని ఉంటుందా? ఈ రోజు మూసీ ప్రక్షాళన అంటారు. మూసీ ప్రక్షాళన అన్న వాళ్ళు మరి మూసీ సుందరీకరణ అని హైదరాబాద్ లో చెప్తాడు. మరి ఈ మూసీ జన్మస్థానమైన వికారాబాద్ తావరగుండ మడుగులనేమో నరికేస్తాడు. మరి అన్నప్పుడు నది ఎలా ఉంటది? మరి నది లేనప్పుడు మరి ఇక సుందరీకరణ ఎందుకు? ఒకవైపేమో అడవులు నరికేస్తాం, ఒకవైపేమో నీవు ప్రజల యొక్క ఇళ్లను కూల్చేస్తాం. అవునా? మళ్ళీ హామీలు ఇచ్చి మాట తప్పుతాం, తర్వాత ప్రజా పరిపాలన అంటూ మనం అదుపుతాం. ఈ రోజు ఏం చేతగాక మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని ఈ రోజు నాలుగు వాళ్ళతోటి నగేష్ గారు నేను మిమ్మల్ని తీసుకుంటే డైవర్షన్ పాలిటిక్స్. 6 గ్యారంటీలు రుణమాఫీ కాలేదు అన్నప్పుడు దాన్ని అడుగుతారని ఏకైక లక్ష్యం తోటి ఈ రోజు మొత్తం ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అంటే 15 రోజులకు ఒకటి అల్లరి, ప్రతి 15 రోజులకు ఒక ఏదో ఒక కొత్త సినిమా. అసలు వీళ్ళకు పరిపాలన మీద దృష్టి లేదు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడానికి వీళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ప్రశాంతతను దెబ్బతీయడానికి ఇన్ని కుట్రలు రేవంత్ రెడ్డి గారు అంతా ఉన్నారు. మేము ఎట్లా అడ్డుకోవాలని అనుకుంటాం. ఈ రోజు చూడండి, ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ పార్టీగా ఎల్పీగా పోనందుకు కాదు, మళ్ళా బీఆర్ఎస్ నగేష్ గారు, హైడ్రాతో కొంత కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్కి డ్యామేజ్ అయితే ఇప్పుడు వీళ్ళకి సమంత మీద, నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ జరిగింది. వాస్తవమా కాదా? సార్, ఇప్పుడు ఏ గవర్నమెంట్ పని చేసినా లెట్స్ బీ ఆన్ టు ఫ్యాక్ట్. విజయ అన్న లాగా మాట్లాడలే, నేను గ్రావిటీతోనే మాట్లాడుతున్నా. బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నేనేమంటున్నా అంటే ఏ గవర్నమెంట్ సొసైటీకి అనేది చూసుకోవాలి. ఈ క్రిటిసిజం లో ఇప్పుడు విజయ అన్నకి అక్కడ నేను చెప్తున్నా చూడండి, మూసీ ఈస్ డిఫరెంట్, హైడ్రా ఈస్ డిఫరెంట్. హైడ్రాలో కానివ్వండి, మూసీలో ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కి డబుల్ బెడ్రూమ్ ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరిగా 60% అందరికి డబుల్ బెడ్రూమ్ అందాయి. ఎట్ ద సేమ్ టైం ఆర్థికంగా కూడా వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇంకో విషయం, గవర్నమెంట్ ఏదో ఆషామాషిగా తీసుకురాలేదు. హైడ్రా అయినా, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అయినా ఆ కార్పొరేషన్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్. హైడ్రా అనేది ఇంతకు ముందు ఉంది. ఏది విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ గా, జిహెచ్ఎంసీ గా, హెచ్ఎండిఏ గా వీళ్ళందరినీ కలిపి నోడల్ ఏజెన్సీగా క్రియేట్ చేసి గవర్నమెంట్ ఆర్డర్ రూపంలో బయటికి వచ్చింది. వాట్ ఈస్ గవర్నమెంట్ ఆర్డర్? ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈక్వల్ టు లా, రైట్? దాని తర్వాత ఆర్డినెన్స్ రూపంలో చట్టం తీసుకొచ్చింది. ఎందుకు అంటే అసెంబ్లీ సెషన్స్ లేవు, రేపు అసెంబ్లీ సెషన్స్ లో పెడతారు. ఇదే కేటీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు మాట్లాడతారా ఈ ఇష్యూస్ మీద? కోసం, తెలంగాణ బాగోగుల కోసం ఏమైనా రెక్టిఫై ఇన్పుట్ ఇస్తారు అంటే మోస్ట్ వెల్కమ్ అంటది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ ప్రజాపాలన ఉందండి. ఇందులో క్రిటిసిజం అనేది 20% 15% ఉండొచ్చు అండి. కానీ ఆ క్రిటిసిజం ని అపోజిషన్ గా ఎప్పుడు సెల్ఫ్ అడ్వాంటేజ్ కోసం బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇక్కడున్న విజయ్ అన్న నుంచి కేటీఆర్, హరీష్ రావు ప్రతి ఒక్కరు మైలేజ్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇది పొలిటికల్ ప్రొపగండా. వాస్తవానికి ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి, అటు మూసీ రివర్ కావచ్చు, ఇటు హైడ్రాలో కావచ్చు. దానకిషోర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీడియా స్టేట్మెంట్ ఇచ్చారండి. 940 ఫ్యామిలీస్ గాట్ ఎఫెక్టెడ్. అందులో ఒక్కొక్క ఫ్యామిలీని అడ్రస్ చేస్తున్నాము. 60% రిహాబిలిటేషన్ అయిపోయింది అన్నారు. ఇంకెక్కడ ఉంది? గవర్నమెంట్ అయితే డెఫినెట్ గా పూర్ గా నెక్స్ట్ జనరేషన్ కోసం హైదరాబాద్ ని కాపాడుకోవాలనుకుంటుంది. మనం హైదరాబాద్ గురించి మాట్లాడదామండి. ఇప్పుడు ఈ విషయం టాపిక్ డైవర్ట్ అవుతుంది. ముఖ్యంగా
ఈ కొండా సురేఖ మీకు జవాబులు చెప్పే దమ్ము లేక ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్నారు. Right. ఇలాంటి నగేష్ గారు. చిల్లర చేష్టలు చేస్తారు. ఎవరైనా ఒక్క మాట ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్న వాళ్ళు ఏదైనా బట్టలు ఇప్పి కొడతామని అంటారా అండి? విజయార్య గారు, పురుషుడు అంటేనేమో చట్టాలు అంటే వస్తాయి, మరి స్త్రీలు అంటే చట్టాలు అంటే బట్టలు ఇప్పి కొడతారా? అంటే రేవంత్ రెడ్డి గారు ఏమో ప్లేగులు మెడ వేసుకుంటాము, మళ్ళా తర్వాత ఏమని కొండలో ఉంటాము. ఇది కాదండి. అంటే మళ్ళీ ఇప్పుడు సురేఖ గారేమో ఆ విధంగా మాట్లాడతారు. అంటే మీరు ఏది కూడా గౌరవించరా, చట్టాన్ని గౌరవించరా? మీరు చట్టాన్ని గౌరవించాలి. గవర్నర్ ని డిస్రెస్పెక్ట్ చేశారు. మీరు ప్రైమ్ మినిస్టర్ ఉంటేనే మీరు రిసీవ్ చేసుకోరు. ప్రోటోకాల్ అపాలజీ సరెండర్ పెయిన్ఫుల్ లో అడ్వాంటేజ్ తీసుకుందామని బీఆర్ఎస్ తెలంగాణ నవ నిర్మాణాని కోసం మంచిగా ఏమైనా సలహా ఇవ్వబోతున్నారా ఈ గవర్నమెంట్? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో సమంత, నాగార్జున ఇవన్నీ పక్కన పెడితే కేటీఆర్ ఒక డ్రగ్గిస్ట్ అనే ఒక వ్యాఖ్య చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందా, ఏమైనా నిరూపించగలుగుతుందా? వన్ థింగ్, మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు సార్ మీరు చూస్తే వైట్ ఛాలెంజ్ త్రో చేశారు. ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు పిసిసి చైర్మన్ గా ఉన్నప్పుడు వైట్ ఛాలెంజ్, రండి మీరు డ్రగ్స్ టెస్ట్ చేసుకోండి అంటే ఆ ఛాలెంజ్ కి అబ్సెంట్ తను. ఇంకోటి, లాస్ట్ 10 years లో ఈ రోజు తెలంగాణలో 80 to 85% యువత, ఓన్లీ ఇంజనీరింగ్ యువతనే విక్టిమైజ్ అవుతుంది, డ్రగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. దీనికి రీజన్ ఎవరు? లాస్ట్ 10 years రూలింగ్ గవర్నమెంట్. అంటే ఇక్కడ డ్రగ్స్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రమోట్ చేసింది ఎవరండి? బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? అయితే దీనిపైన చర్చ పెట్టుకుందాం రండి అంటే ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇదే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. అంటే ఎవరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు డ్రగ్స్ కి తెలంగాణలో? బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? విజయార్య అన్నకు ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. ఆ కోణంలో మా నాయకులు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు రూలింగ్ ఉంది కాబట్టి. నగేష్ గారు ఇదే అంశం మీద మనతో స్పందించేందుకు రమణారెడ్డి గారు, నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్, తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాగార్జున ఫ్యామిలీ మీద. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కూడా తర్వాత రియలైజ్ అయ్యి బయటకు వచ్చి నేను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాననే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? స్పందన లేదు సార్, అభిమానులుగా చాలా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతినిధి కూడా అక్కినేని ఫ్యామిలీ మీద టార్గెట్ చేసి రకరకాలుగా చాలా వరకు ఇవన్నీ చేసుకుని వస్తున్నారు సార్. సెలబ్రిటీలు అవనండి, ఎవరైనా అవనివ్వండి, వేరే వాళ్ళు అవనివ్వండి. ఇప్పుడు కొండా సురేఖ గారు ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి కూడా అలా మాట్లాడి ఎంతవరకు అవుతుంది, అది మీరే ఆలోచించండి సార్. అది అభిమానులకి చాలా ఆవేదన చెందుతున్నాం సార్ మేము. ఎందుకంటే మా ఆవేదనకు ఇప్పుడు గురి కాకుండా ఆ మాటలు వెనక్కి తీసుకుంటే చాలా స్పందిస్తామండి. వెనక్కి తీసుకున్నారు ఆల్రెడీ, నేను ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని చెప్పి మంత్రి కొండా సురేఖ అయితే క్షమాపణ కూడా చెప్పారు. కానీ నాగార్జున అయితే ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయం ఇంతటితో వదిలే అవకాశం కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి? మేమైతే అయితే మా వరకు అభిమానుల వరకు అయితే ఈ కేసుని అంత తొందరగా వదిలిపోరు సార్. ఎందుకంటే మాట జారిన తర్వాత తీసుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు కదా సార్. మీకు కానీ సినిమా మాట్లాడాలి సార్. రామనారెడ్డి గారు ముఖ్యంగా ఇండస్ట్రీ మొత్తం కూడా నాగార్జునకి సపోర్ట్ గా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీ మీద రాజకీయ నాయకులకు చిన్న చూపు ఉంది అనే వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి. అది నిజమంటారా? ఏంటి? రాజకీయ పార్టీలకు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక చిన్న చూపు ఉంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న చూపు మొదటి నుంచి రాజకీయ నాయకులకి, సినీ ఇండస్ట్రీ మీద మొదటి నుంచి ఉంటుంది. రాజకీయ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎదగకూడదు అనుకుంటున్నారో మరి ఏంటో తెలియదు వాళ్ళకి. రైట్. ఈ గ్యాప్ అసలు ఎందుకు వచ్చిందంటారు? అసలు సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళని రాజకీయాలు లాగడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. సినిమా వరకు లాగడం అనేది ఏంటంటే వీళ్ళు అనివార్య కొన్ని కారణాల వల్ల వాళ్ళని సెలబ్రిటీలు వాడుకోవడం అది చేస్తుంటారు సార్. వీళ్ళు వాళ్ళు స్పందించకపోతే ఈ విధంగా చేయడం కూడా జరుగుతుంది ఎక్కువగా. నెక్స్ట్ ఏంటంటే
మొదటి నుంచి రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉండేది రామారావు గారికి. అలాగే ఎంజీఆర్ కూడా అక్కడ సినీ ఇండస్ట్రీ అంతా సపోర్ట్ గా ఉంది. అలా సపోర్ట్ గా మన సినీ ఇండస్ట్రీ తెనచూ చూడడం ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్ కాదు కదా. కానీ సినీ ఇండస్ట్రీలో బాధాకరం సార్ అది. ఎన్టీఆర్ కి అలాగే అక్కినేనికి ఒక మంచి పేరుంది. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగార్జున ఫ్యామిలీని ఇలా రాజకీయాల కోసం వాడుకోవడంపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. మీరు నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కనుక మీ డిమాండ్ ఏం చేస్తున్నారు? మేమైతే మా అక్కినేని ఫ్యామిలీ ఇంతవరకు కూడా ఏ రాజకీయాలకు వెళ్ళదు సార్. రాజకీయాలు గాలి కూడా సోకనివ్వరు మా వాళ్ళు ఎవరు కూడా. ఎందుకంటే రాజకీయం వేరు, సినీ ఇండస్ట్రీ వేరు అనేది ఉంటారు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నేటి నాగార్జున వరకు ప్రతి ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళు స్పందన మీరు సినీ ఇండస్ట్రీకి మేలు చేస్తారని చెప్పేసి కలిసి వస్తుంటారు. అంతవరకే. అంతేకాదు స్వలాభం కోసం కానీ ఇంకోటి కానీ వాళ్ళు రాజకీయాలు ఉపయోగించుకొని రాజకీయాలు దూరంగా ఉంటారండి మా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ. అలాంటిది అక్కినేని ఫ్యామిలీ మీద రమణారెడ్డి గారు దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సినీ పరిశ్రమను మొత్తం ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని హైదరాబాద్ లో హైదరాబాద్ లో పెట్టుబడిదారులు ఉండొద్దు, అక్కడ థ్యాంక్ యూ రామారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం కుట్రలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ వెనకాల అని చెప్పి ఇది వాస్తవం కాదా మీరు చెప్పాలి. మీ స్వతంత్రంలో దాదాపు ఇప్పటి 20 డిబేట్లు అయినాయి. మీరు ఒక్కొక్క డిబేట్ గమనించండి. కంప్లీట్ స్కెచ్ లో ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ ఎట్లా కాపాడాలనో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు మొత్తానికి ఇక్కడ అందరు ప్రజలు కాపాడతారు. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లో మళ్ళీ అక్కడ ఆంధ్ర పాలిటిక్స్ మళ్ళీ మిక్స్ చేస్తా ఉన్నారు. మరి ఎవరు కేసీఆర్ గారు ఇప్పుడు ఏమనలే, రాష్ట్రం వచ్చినంత వరకే ఆంధ్ర తెలంగాణ అన్నాడు. దాని తర్వాత 2014 జూన్ 2 తారీఖు నుండి రెండు కళ్ళలాగే తెలుగు ప్రజలని చెప్పి అసెంబ్లీ వరకు 10 సంవత్సరాలు కన్న బిడ్డలాగా మీరు 9 నెలల్లో విజయార్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ విజయార్య క్షత్రియ గారు అలాగే నగేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా డిబేట్లో పాల్గొన్న కృష్ణకుమారి గారు, షకీల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.